విజయరెడ్డి చనిపోయింది, విజయరెడ్డి పిల్లలు పోయిర్రు అని విజయరెడ్డి భర్తకు లేనట్టుంది, విజయరెడ్డి అన్న చిరంజీవికి లేదు, విజయరెడ్డి తల్లి కూడా లేదు అనిపిస్తా ఉంది. ఎందుకంటే సురేందర్ రెడ్డి చెప్పిన సందర్భం బట్టి కావచ్చు, చిరంజీవి వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, మొత్తం మీద ఆస్తి గొడవలు స్టార్ట్ అయ్యింది. అంటే వాళ్ళు ఎట్లా చనిపోయారు, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ. సురేందర్ రెడ్డి అయితే మనం అప్పుడు కూడా అడిగే ప్రయత్నం చేస్తే చాలా మౌనం పాటించిండు, సైలెంట్ గా ఉన్నాడు. ఈ సైలెంట్ వెనుక కారణాలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఏదైతే ఫ్లాట్ వీళ్ళు ఇచ్చినామని అప్పుడు చనిపోయినప్పుడు చెప్పిన ఏదైతే ఉందో అందులో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదంటే వాళ్ళు కొన్నారా అనే విషయాలు నేను చెప్తా మీకు. వీళ్ళకి ఒక ప్యాషన్ అయిపోయింది, మీడియాను బ్లేమ్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పొచ్చు వీళ్ళని. నువ్వు డబ్బులు తీసుకున్నావు అని అంటే భయపడతారు మీడియా వాళ్ళు. వాస్తవమా కాదా ఇది? ఏం చేస్తున్నా నేనేమంటా అవునన్నా డబ్బులు తీసుకొచ్చారా మీరు? సురేందర్ రెడ్డి నేను అత్తమ్మ మరి పేపర్ల నేడున్నాయి ఏంటి అని అడిగితే లేదు మాట్లాడుకున్న తర్వాతనే పేపర్లు తెస్తాను వాళ్ళ అత్తగారు. అంటే మాట్లాడుకోవడం ఏంది, కూర్చోబెట్టి అమ్మ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళావు కదా, ఆ డాక్యుమెంట్ అంటే నేను లీగల్ గా అప్లై చేసుకుంటా అన్నాను. ఆమె అప్పుడు ఆమె ఉన్న మనసులో ఉన్న మాట, నువ్వు నేను ఇద్దరం కలిసిపోయి మీ బొమ్మడి దగ్గర పోయి సెట్. రేపు పొద్దున సురేందర్ రెడ్డి సస్తే అని ఈ చిరంజీవి తల్లి అంటుందంట, నువ్వు చస్తే ఈ ఆస్తి ఎవరికి అంటే ఆల్రెడీ ఇప్పుడు విజయరెడ్డి అయిపోయింది, విజయరెడ్డి పిల్లలు అయిపోయారు, అది లేదు వీళ్ళకి. అరే పిల్లలు పోయిర్రు, ఎట్లా చనిపోయారు, కారణాలు ఏంటని అది లేదు. చిరంజీవి చెప్పే వర్షన్ ఏంటంటే 11 years నుంచి మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ లేదని సురేందర్ రెడ్డి చెప్పిండని ఈయన అంటా ఉన్నాడు. అన్న అదే కన్నా నేను సంలాయించుకుంటూ వస్తున్నా, మా చెల్లె చెప్పలే ఈయన చెప్పలే, 11 సంవత్సరాలు ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఈయన చెప్పిండు మాకు, ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఈయన చెప్పిండు మాకు. మా బావ మాపు, మా బావ ఊపు, మా బావ ఇది, మా బావ అది అని మొత్తం నూనె బట్టి దిద్దిర్రు. అప్పుడు అత్త చిరంజీవి వైఫ్ చిరంజీవి. మరి ఈ రోజు దొంగ ఎట్లా అయింది సురేందర్ రెడ్డి? ఈ విషయం ఇట్లా జరిగింది. అప్పుడు స్టార్టింగ్ లా విజయరెడ్డి చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇష్యూ టేకప్ చేయడం జరిగింది, మనం కూడా కవర్ చేయడం జరిగింది. ఆ టైంలో సురేందర్ రెడ్డి ఫ్రెండ్స్ అందరికీ ఒక అనుమానం ఉండే, ఎవరి మీద, చిరంజీవి మీద అనుమానం ఉండే. ఇంకోటి ఏంటంటే చిరంజీవి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఒక ఫ్యాషన్, మీడియా అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, నేనేమంటే కోట్ల గోతా, పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతా, ఎవరికి భయం అవుతుంది భయ్? ఇంకో విషయం ఏంటంటే ఈ విజయరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయరెడ్డి ఒక అపార్ట్మెంట్ లో ఒక 45 లక్షలకు ఒక ఫ్లాట్ విల్లాలో ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. 45 లక్షలకి 30 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. బాండ్ పేపర్ కూడా విజయరెడ్డి పైననే ఉందని చెప్తా ఉన్నారు. ఒక అపార్ట్మెంట్ కు అడ్వాన్స్ కట్టిందన్న, అగ్రిమెంట్ మా వైఫ్ పేరు మీద చేసి ఉంది. డబ్బులు మాత్రం మా వైఫ్ ఇక్కడ టైం లేదు పోవడానికి టైం అన్నకి ఇచ్చింది. నువ్వు కట్టరా అన్న, ఈ అగ్రిమెంట్ సిగ్నేచర్ పెట్టాను కదా, కట్టరా. కట్టినప్పుడు ఊకోవాలి కదా. ఆ 28 దాకా మా అత్తే మా దగ్గరనే ఉంది. నువ్వు చెప్పాలి కదా, బిల్డర్ దగ్గర 30 లక్షలు తీసుకుంటున్నాం బిడ్డ. వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే విజయరెడ్డి చనిపోయినప్పుడు ఈ కాందాన్ వీళ్ళంతా మాకు ఆమె మీద ఇది చేస్తే లక్ వస్తుంది, అది చేస్తే లక్ వస్తుంది, రేపు పొద్దున్న ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుంది అని తెలియదా? వాట్ ఎవర్ నిజమే అనుకుందాం. మరి వీళ్ళే తప్పు చేయనప్పుడు మీడియా వాళ్ళు క్వశ్చన్ చేసిన ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. మీడియా మీద ఎందుకు తిరగబడతా ఉన్నారు? అన్న నేనేమంటున్నా, అన్న అమ్ముడు పోయే ఇంటర్వ్యూలు చేసేటోళ్ళ దగ్గర మాట్లాడు. ఎవరు? నేనా? నువ్వు ప్రూవ్ చేయాలి ఇది. బిడ్డ నువ్వేదో నేను లాయర్ని పట్టుకొని ఆ ఛానల్ మీద నాకు 2 లక్షలు ఖర్చు అయింది, పరువు దావా. నువ్వు మొత్తం ఇదే పని. నేనేమంటున్నా, సరే ఇది పక్కన పెట్టు. మీడియా నీది ఏ తప్పు లేనప్పుడు చిరంజీవి నేను నీకు చెప్తున్నా, నేను అడిగింది ఏంటంటే వీళ్ళు మేము ఫ్లాట్ ఇచ్చినాం, ఫ్లాట్ లో ఇల్లు కట్టుకున్నారని వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ అత్తగారు మనతో ఏమన్నారంటే, మరి వాళ్ళు మంచోళ్ళు కాదని మీరు అంటా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఫ్లాట్ ఇచ్చారు కదా, ఫ్లాట్ ఎక్కడది అంటే ఫ్లాట్ వాళ్ళు మాకు ఇవ్వలేదు, వాళ్ళ అమ్మ నాయన ఇచ్చిన ఫ్లాట్ లో ఇల్లు కట్టింది ఇదేనా? ఫస్ట్ పెళ్ళప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఓకే చెప్తే బయట పోయి వేరే వాళ్ళకి ఎందుకు ఈ ప్లాట్ అమ్ముతావు, మేమే ఆ ప్లాట్ తీసుకుంటాం, డబ్బులు మేమే ఇస్తాం, 4 లక్షలు ఇచ్చిన ఈ ప్లాట్ కొరకు, 4 లక్షలు ఇచ్చిన ఈ ప్లాట్ కొరకు. ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని తెర మీదకి తెస్తా ఉన్నారు. 10 ఏళ్ళు డిఫరెంట్, ఆమె డిఫరెషన్ ఉండే బ్లాక్ డే గా ప్రకటించుకుంటారు మ్యారేజ్ డే అని. అరే 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు ఎట్లా పుడతారు భయ్?
మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు మా బావ బంగారం, మా బావ తోపండం అంటే నువ్వు అడిగిన 70 లక్షలు ఇవ్వలేదని అనుకోవచ్చా? అంటే ఈడ ఇంటెన్షన్ ఏంది? మరి ఇదే విషయాన్ని అప్పుడు పోలీసు వాళ్ళకి ఎందుకు చెప్పలే? 40 రోజుల తర్వాత మీ వైఫ్ తో ఎందుకు కేసు పెట్టించినావు? ఎవరైతే మీడియా కొన్ని వాస్తవాలు నీకు అన్ని వీడియోలు నీకు జోకాలంటే జోకయ్యి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా గుంజుతారు ఎవిడెన్స్. ఇక నీకు ఎవరైతే అగ్నేష్ మాట్లాడుతారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఏం భయం అవుతుంది అనుకుంటున్నావు నువ్వు కేసులు పెడితే? విజయరెడ్డికి ఇల్లు కింద రెంట్కు ఉండేటోళ్ళు 4 years నుంచి ఉంటా ఉన్నారు. ఈ చిరంజీవి తల్లి ఆమె ఆల్రెడీ లేదు, చనిపోయింది. ఎవరు? విజయరెడ్డి. వీళ్ళ తల్లి, మరి వీళ్ళ తల్లికి సంబంధమే లేదు కదా. వీళ్ళ తల్లి ఆ కింద రెంట్కున్న ఆమెకి ఏం చెప్తా ఉన్నదంట, అక్క లేపితే లేస్తలేదు పైన, బయటకే తాళమేరా అని ఈమె బయటకి వెళ్ళిపోయింది. కట్ చేస్తే వాళ్ళ అమ్మ బయటకి వెళ్ళిపోయింది, ఈమె తాళమేసి కిందికి వచ్చింది. కింద రెంట్కున్నామే 1/2 hour లో పోలీసు వాళ్ళు వచ్చి విజయరెడ్డి చనిపోయిన తర్వాత చిరంజీవికి సంబంధించిన 3 వ్యక్తులు వచ్చిరంట. ఈడ దాన సంస్కారాలు అక్కడ ఊర్లో వాళ్ళు ఉంటే 3 వ్యక్తులు ఇంటికి వచ్చిరంట. ఎందుకు వచ్చిర్రు? మేము వెళ్ళి కొన్ని విషయాలు అడుగుతా ఉంటే మా పైన దురుసుగా మాట్లాడి మా కెమెరా మీదకి వెళ్ళి కాదు ఎందుకు భయపడుతున్నావు? ఆగు, ఉండని పిలిపి. ఎవరిని పిలిపిస్తావు? హలో, వెల్కమ్ టు Indian6 TV. నేను మీ సంతోష్. జనవరి 31వ తారీఖు జరిగిన సంఘటన ఏదైతే ఉందో, విజయరెడ్డి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కో రైలు కింద పడి చనిపోయిన సంఘటన ఏదైతే ఉందో, 2 పిల్లలు విజయరెడ్డి 3 నెలల తర్వాత మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఈ విషయాన్ని మనకు తెలిసిన వెంటనే మనం చిరంజీవి అన్న మనకు ఫోన్ చేస్తే మనం ఫస్ట్ మెసేజ్ పెట్టిన మాయని పెడితే అన్న కాల్ చేస్తే లొకేషన్ పెట్టిండు. పోయే ప్రయత్నం చేస్తే పొద్దున కుదరలే, ఈవినింగ్ వెళ్ళినాం. ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తానికి ఈ విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది. స్టార్టింగ్ లా ఇక్కడ నేను ఏమంటా ఉన్నానంటే, విజయరెడ్డి చనిపోయింది, విజయరెడ్డి పిల్లలు పోయిర్రు అని విజయరెడ్డి భర్తకు లేనట్టుంది, విజయరెడ్డి అన్న చిరంజీవికి లేదు, విజయరెడ్డి తల్లికి కూడా లేదు అనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళు చనిపోయి 3 నెలలు అవుతా ఉంటే ఇప్పుడు ఆస్తి గొడవలు అనేది స్టార్ట్ అయింది అనుకోవచ్చు. మొత్తం మీద వాళ్ళు చెప్పిన సురేందర్ రెడ్డి చెప్పిన సందర్భం బట్టి కావచ్చు, చిరంజీవి వాళ్ళు మాట్లాడిన మాటలు కావచ్చు, మొత్తం మీద ఆస్తి గొడవలు స్టార్ట్ అయినాయి. అంటే వాళ్ళు ఎట్లా చనిపోయారు, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ, దాని మీద ఫోకస్ లేదు, వీళ్ళకి ఆస్తుల మీద ఉంది. మొత్తం మీద సురేందర్ రెడ్డి కావచ్చు, చిరంజీవి కావచ్చు, మొత్తం మీద ఆస్తుల మీద పడ్డది వీళ్ళ కన్ను. మరి ఏం జరిగింది ఏందనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద సురేందర్ రెడ్డి, విజయరెడ్డి చనిపోయిన తర్వాత సురేందర్ రెడ్డి అయితే మనం అప్పుడు కూడా అడిగే ప్రయత్నం చేస్తే చాలా మౌనం పాటించిండు, సైలెంట్గా ఉన్నాడు. మరి ఈ సైలెంట్ వెనుక కారణాలు ఏంటనేది అర్థం కావట్లేదు. మరి ఆ రోజు ఆయన ఏదైనా విషయాలు అడుగుదామంటే ఈయన చిరంజీవి ఎవరైతే ఉన్నారో ఈయన అప్పుడు మొత్తం బావ పక్కనే నిలబడడం జరిగింది. మరి అది ఏమైనా విషయాలు చెప్తాడని అనుకోవచ్చా, లేదంటే బావ మీద ఉన్న ప్రేమతో కూడా అనుకోవచ్చు. విషయాలు చెప్పడం కంటే ఇట్లా కూడా అనుకోవచ్చు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, సురేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం ఈయననే ఉన్నాడు. వీళ్ళిగా మొత్తం మీడియా వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారని అబ్జర్వేషన్ అయితే కొంచెం అనిపించింది ఆ సందర్భంలో. ఇక్కడ విజయరెడ్డి అత్తమామ రాలేదు, అంటే వీళ్ళకి పెద్ద అటాచ్మెంట్ లేదు, అత్తగా అవ్వగారింటిలోనే ఉంది కాబట్టి. దాని తర్వాత ఏదైతే ఫ్లాట్ వీళ్ళు ఇచ్చినామని అప్పుడు చనిపోయినప్పుడు చెప్పిన ఏదైతే ఉందో అందులో ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఇల్లు ఇచ్చిర్రా లేదంటే వాళ్ళు కొన్నారా అనే విషయాలు నేను చెప్తా మీకు. వాస్తవాలు మాట్లాడితే మన మీదికి లేనిపోని ఎలిగేషన్లు, వీళ్ళకి ఒక ప్యాషన్ అయిపోయింది. మీడియాను బ్లేమ్ చేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అని చెప్పొచ్చు వీళ్ళని. అంటే నువ్వు డబ్బులు తీసుకున్నావు అని అంటే భయపడతారు మీడియా వాళ్ళు అని ఒక ఫ్యాషన్ అయిపోయింది. మాట్లాడదాం దాని గురించి ఇప్పుడు. అయితే దీని తర్వాత వీళ్ళది మొత్తం మీద విజయరెడ్డి చనిపోయింది. ఇక్కడికి ఎక్కడైతే చెనగచెర్లలో వీళ్ళ ఇల్లు ఉందో ఆ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత 28 రోజులు సురేందర్ రెడ్డి ఎటు పోయినా ఈ చిరంజీవి తల్లి ఎవరితోనైనా ఏమైనా చెప్పగలని వెనకనే ఎవరినో ఒకరిని పంపించేదని చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే, నిన్న మనం సురేందర్ రెడ్డి వీళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సురేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ మనకు చెప్పిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి మనం వీళ్ళ దగ్గరికి చిరంజీవి దగ్గరికి వెళ్ళినప్పుడు అడిగే ప్రయత్నం చేసినాం. ఇక్కడ మేజర్ గా వీళ్ళు 28 రోజులు అవుతుంది కదా వచ్చి, ఇంటికి వచ్చిన తర్వాత ఈ చెనగచెర్ల విజయరెడ్డి ఇల్లు ఏదైతే ఉందో అల్లుతో పాటే చిరంజీవి తల్లి ఉండడం జరిగింది. వాళ్ళు చెప్తున్న వర్షన్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు. కట్ చేస్తే సురేందర్ రెడ్డి, నేను అత్తమ్మ మరి పేపర్లో నేడున్నాయి ఏంటి అని అడిగితే, లేదు మనం మాట్లాడుకుందాం, మాట్లాడుకున్న తర్వాతనే పేపర్లు తెస్తాను వాళ్ళ అత్తగారంటే, మాట్లాడుకోవడం ఏంది, నా పేపర్లు, నా ఆస్తి, నా దాని గురించి మీరు మాట్లాడేది ఏందనే విధంగా సురేందర్ రెడ్డి అన్నాడని నిన్న సురేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అంటే లేదు దీని గురించి మాట్లాడినాకనే పేపర్లు ఇస్తాడు మీ బొమ్మర్ది చిరంజీవి అని ఈ చిరంజీవి తల్లి సురేందర్ రెడ్డికి చెప్పడం జరిగింది. అప్పుడు సురేందర్ రెడ్డి ఏం చేసి, నా ఆస్తి నాది ఆయన చెప్పే వర్షన్, సురేందర్ రెడ్డి చెప్పేవారు, మీరెవరు మాట్లాడడానికి అంటే, లేదు ఈ ఆస్తి అంత ఎవరికైతుంది, రేపు పొద్దున సురేందర్ రెడ్డి సస్తే అని ఈ చిరంజీవి తల్లి అంటుందంట, నువ్వు చస్తే ఈ ఆస్తి ఎవరికి అంటే, ఆల్రెడీ ఇప్పుడు విజయరెడ్డి అయిపోయింది, విజయరెడ్డి పిల్లలు అయిపోయారు,
అది లేదు వీళ్ళకి. అరే పిల్లలు పోయిర్రు, ఎట్లా చనిపోయారు, కారణాలు ఏంటని అది లేదు. ఆస్తి మీద పడ్డది కన్ను. మరి సురేందర్ రెడ్డి పడ్డదా, చిరంజీవి సురేందర్ రెడ్డి అత్తకు పడ్డదా తెలియట్లా. అంటే అట్లెట్లయితుంది అని ఆయన అనగానే 70 లక్షలు ఇస్తే నీకు పేపర్లు ఇస్తాను అన్నదంట చిరంజీవి తల్లి. అది వాస్తవా తెలియదు, వాళ్ళు చెప్పిన వర్షన్. ఆ ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది, మీరు వినొచ్చు చిరంజీవి భర్త ఇంటర్వ్యూలో కూడా. ఇక దాని తర్వాత మొత్తం మీద క్రాష్ స్టార్ట్ అయింది. దాని తర్వాత చెర్లపల్లి రైల్వే స్టేషన్ పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకునేటప్పుడు చిరంజీవి చెప్పే వర్షన్ ఏంటంటే 11 years నుంచి మా ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ లేదని సురేందర్ రెడ్డి చెప్పిండని ఈయన అంటా ఉన్నాడు. సురేందర్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, మేం మాట్లాడుకున్న పర్సనల్ విషయాలు మరి చిరంజీవి పెళ్ళానికి ఎట్లా తెలుసు, చిరంజీవికి ఎట్లా తెలుసు అని ఆయన అంటా ఉన్నాడు. ఈయనేమో డిఎస్పీ గారిని అడగండి అని ఈయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మొత్తం మీద ఆస్తి తగాదాలు అనేది స్టార్ట్ అయిపోయినాయి. స్టార్టింగ్లో మొత్తం ఇట్లా నూనె పెట్టి ఇట్లా రుద్దిర్రు సురేందర్ రెడ్డిని. మా బావ తోపు, మా బావ మాపు, మా బావ ఊపు, మా బావ ఇది, మా బావ అది అని మొత్తం నూనె బట్టి దిద్దిర్రు. అప్పుడు అత్త, చిరంజీవి వైఫ్, చిరంజీవి. మరి ఈరోజు దొంగ ఎట్లా అయింది సురేందర్ రెడ్డి, ఈరోజు లంగెట్లా అయింది సురేందర్ రెడ్డి, ఈరోజు సురేందర్ రెడ్డికి చిరంజీవికి ఎందుకు పడతలేదు అనుకోవచ్చు. దీన్ని బట్టి ఏం అర్థం అవుతా ఉంది అంటే విజయరెడ్డి మరణం వెనుక ఏముంది ట్విస్ట్, అసలు ఎవరున్నారు, అసలు ఏమనుకోవచ్చు. సురేందర్ రెడ్డి ఉన్నాడా బ్లాక్ డేగా ప్రకటించేది అని వీళ్ళు చెప్తా ఉన్నారు చిరంజీవి వాళ్ళు. ఏం బ్లాక్ డేగా, మ్యారేజ్ డేని బ్లాక్ డేగా ప్రకటించేదని సురేందర్ రెడ్డినా, ఈయన చిరంజీవి తల్లి, ఆయన వైఫ్, ఇగో విజయరెడ్డి పిల్లలు. మొత్తం మీద ఈ విషయం ఇట్లా జరిగింది. అప్పుడు స్టార్టింగ్ లా విజయరెడ్డి చనిపోయినప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఇష్యూ టేకప్ చేయడం జరిగింది, మనం కూడా కవర్ చేయడం జరిగింది. ఆ టైంలో సురేందర్ రెడ్డి ఫ్రెండ్స్ అందరికీ ఒక అనుమానం ఉండే, ఎవరి మీద, చిరంజీవి మీద అనుమానం ఉండే. కానీ సురేందర్ రెడ్డి మాట్లాడింది మీడియా ఎందుకు చూపిస్తుంది, మీడియాకి ఏం అవసరం. సో ఇంకోటి ఏంటంటే చిరంజీవి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తికి ఒక ఫ్యాషన్, మీడియా అంటే లెక్కలేదు, మనుషులంటే లెక్కలేదు, నేనేమన్నంటే కోట్ల పోతా, పోలీస్ స్టేషన్లో కేసులు పెడతా. ఎవరికి భయం అవుతుంది భయ్, మాకేమైనా కొత్తనా ఈ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ, న్యాయం కోసం కొట్లాడేటోళ్ళం. మీరు ఈ రోజు ఇంకో విషయం ఏంటంటే ఈ విజయరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయరెడ్డి ఒక అపార్ట్మెంట్ లో ఒక 45 లక్షలకు ఒక ఫ్లాట్ అంటే విల్లాలో ఒక ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. 45 లక్షలకి 30 లక్షలు అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. బాండ్ పేపర్ కూడా విజయరెడ్డి పైననే ఉందని చెప్తా ఉన్నారు. ఓన్లీ విజయరెడ్డికి టైం కుదరక వాళ్ళ అన్న చిరంజీవి ఎవరైతున్నారో చిరంజీవితోనే ఆ 30 లక్షలు పంపించడం జరిగింది బిల్డర్ దగ్గరికి. బాండ్ పేపర్ ఈమె పేరు మీద ఉందిగా, మరి ఈమె పేరు మీద ఎందుకు ఉంది. వీళ్ళు ఇంకో విషయం ఏంటంటే విజయరెడ్డి చనిపోయినప్పుడు ఈ కాందాన్ వీళ్ళంతా మాకు ఆమె మీద ఇది చేస్తే లక్ వస్తుంది, అది చేస్తే లక్ వస్తుంది, రేపు పొద్దున్న ఏదైనా అయితే ప్రాబ్లం అవుతుంది అని తెలియదా, వాట్ ఎవరు నిజమే అనుకుందాం. ఇప్పుడు సురేందర్ రెడ్డి ఏమంటుండే అదంతా ఫేకు, డబ్బులన్నీ నా వైఫే పెట్టేది, ఆయన రియల్ ఎస్టేట్ దంద ఏడేస్తాడు, 1-2 వేసి మొత్తం మీద డబ్బులు ఇచ్చేది విజయరెడ్డి మా వైఫ్, అవి రొటేషన్ చేసేటోడని సురేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి ఏది నిజం ఏది అవాస్తవం అనేది మనకు తెలీదు. ఇన్ని రోజులు బాగానే ఉన్నారు, బావ బంగారం, మా అల్లుడు బంగారం అని అత్త అన్నది, మా బావ తోపు అని ఈయన అన్నాడు. మరి వీళ్ళే తప్పు చేయనప్పుడు మీడియా వాళ్ళు క్వశ్చన్ చేసిన ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలి కదా, మీడియా మీద ఎందుకు తిరగబడతా ఉన్నారు. చిరంజీవి ఏం చెప్తా ఉంటాడు, అప్పట్లో ఒక ప్రముఖ ఛానల్ ఏదో వాళ్ళు మేము చెప్పింది టెలికాస్ట్ చేస్తాం భయ్, అవాస్తవాలు మాకేం అవసరం. ఈయన నాతోనే ఏమంటాడు, ఆ ప్రముఖ ఛానల్ డబ్బులకు అమ్ముడు పోయింది, నిన్న నన్నే అన్నాడు ఈయన 15,000కి అమ్ముడు పోయిందంట. ఈయన ప్రూఫ్ చేయాలి చిరంజీవి, బిడ్డ నువ్వేదో నేను లాయర్ని పట్టుకొని ఆ ఛానల్ మీద నాకు 2 లక్షలు ఖర్చు అయింది, పరువు దావా, నువ్వు మొత్తం ఇదే పని. నేనేమంటున్నా సరే ఇది పక్కన పెట్టు, మీడియా నీది ఏ తప్పు లేనప్పుడు చిరంజీవి నేను నీకు చెప్తున్నా, మీడియా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నీ తను ఎందుకు ఆన్సర్ లేదు, నీదే తప్పు లేదు, నిజమే అనుకుందాం, నువ్వు ఎందుకు ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏందనేది ఆలోచించండి. వీళ్ళకి ఇక్కడ ఏమైతుందంటే సురేందర్ రెడ్డికి కావచ్చు, చిరంజీవి కావచ్చు, పిల్లలు చనిపోయిన ప్రేమ లేదు, వీళ్ళకి ఆస్తి వీళ్ళ తల్లికి ఈమెకు కూడా వాళ్ళు చెప్తున్న వర్షం. ఇక అప్పుడు సంసారం చేయించుకోవాలి, మరి నీ ఇంట్లో పెట్టుకున్నావు అల్లుని గిల్లుని 7 సంవత్సరాలు. ఓకే, ఇది పక్కన పెడితే నిన్న ఏం జరిగిందో మీకు ఒక వీడియో టెలికాస్ట్ చేస్తా చూడండి. ఫస్ట్ ఎంత గ్రౌడ్గా, ఎంత యాటిట్యూడ్గా, ఎంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి మీడియా అంటేనే భయం లేదంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంది, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఒకసారి చూడండి. నేను అడిగింది ఏంటంటే వీళ్ళు మేము ఫ్లాట్ ఇచ్చినాం, ఫ్లాట్లో ఇల్లు కట్టుకున్నారని వీళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళ అత్తగారు మనతో ఏమన్నారంటే మరి వాళ్ళు మంచోళ్ళు కాదని మీరు అంటా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఫ్లాట్ ఇచ్చారు కదా, ఫ్లాట్ ఎక్కడిది అంటే ఫ్లాట్ వాళ్ళు మాకు ఇవ్వలేదు. ఈ విజయరెడ్డికి ఈ సురేందర్ రెడ్డికి పెళ్లి ఫిక్స్ అయినప్పుడు 6 నెలలు మాట్లాడుకున్న తర్వాత 6 months గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని తెర మీదకి తెస్తా ఉన్నారు. 10 ఏళ్ళు డిఫరెంట్, ఆమె డిప్రెషన్లు ఉండే బ్లాక్ డేగా ప్రకటించుకుంటారు మ్యారేజ్ డే అని. అరే 16 ఏళ్ళు 17 ఏళ్ళ పిల్లలు ఎట్లా పుడతారు భయ్. ఈరోజు ఇది చిరంజీవి కొత్తగా చెప్తా ఉన్నాడు,
మరి ఇన్ని రోజులు ఎట్లా సంసారం చేసుకున్నారు వాళ్ళు? మరి ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలే? ఇప్పుడు అంటే ఇక్కడ లాజికల్గా ఏం అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? మీకు ఏమైనా అర్థమవుతుందా? మొత్తం మీద ఆ రోజు మరి బ్లాక్ డేగా ప్రకటిస్తుంది, ఇది చేస్తుంది, అది చేస్తుంది అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు చిరంజీవి తల్లి, చిరంజీవి వైఫ్ చిరంజీవి రెడ్డి. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు మా బావ బంగారం, మా బావ తోపండం అంటే నువ్వు అడిగిన 70 లక్షలు ఇవ్వలేదని అనుకోవచ్చా? అంటే ఈడ ఇంటెన్షన్ ఏంది? మరి ఇదే విషయాన్ని అప్పుడు పోలీసులకు ఎందుకు చెప్పలే? 40 రోజుల తర్వాత మీ వైఫ్తో ఎందుకు కేసు పెట్టించినావు? అంటే నీకు లొంగలేదు కాబట్టి రివెంజ్ తీసుకుంటున్నావు అనుకోవచ్చా? మేబీ ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ప్రీవియస్ వీడియోలు కూడా చూసే ప్రయత్నం చేయండి ఒకసారి. మొత్తం మీద ఒక గందరగోళం స్టార్ట్ అయింది. ఇక్కడ మనం అడిగింది ఏంటంటే వాళ్ళ అత్తగారు చెప్పినట్టుగా కొన్ని విషయాలు మనం అడగడం జరిగింది. వాస్తవంగా తప్పు కాదు, ఉన్న విషయాలు. ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా చిరంజీవి అనే వ్యక్తి మీడియా ముందుకు నేను రాను, నేను రియల్ ఎస్టేట్ లో పెద్ద తోపు అంటే నిజమే అనుకున్నాం. అరే 10 మందిలో తిరిగేటోడు కదా, వాస్తవంగా ఎఫెక్ట్ అవుతుందేమో అని మీడియా వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నేను కూడా అడిగినా ఓకే లైట్ తీసుకున్నాం. వీళ్ళ మదర్ మాట్లాడారు, ఓకే 10 మందిలో తిరిగేటోడు కాబట్టి రేపు పొద్దున మంచిగా కాదేమో చిరంజీవి, మంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాడు కదా అని మనం కూడా అనుకున్నాం. మరి అట్లాంటి వ్యక్తివి మళ్ళీ మీడియా మీద ఎవరైతే మీడియా కొన్ని వాస్తవాలు నీకు అన్ని వీడియోలు నీకు జోకాలంటే జోకయ్యి, ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా గుంజుతారు ఎవిడెన్స్. ఇక నీకు ఎవరైతే అగ్నేష్ మాట్లాడుతారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఏం భయం అవుతుంది అనుకుంటున్నావు? నువ్వు కేసులు పెడితే ఇడవడైనా వణుకుతున్నాడు అనుకుంటున్నావా? 2 లక్షలు అయినాయి నాకు ఆ ప్రముఖ ఛానల్ మీద పెడితే. నేనేమంటా ఉన్నా, సరే నిజంగానే చిరంజీవి నీ తప్పలేదు, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. అవునా కాదా? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలా వద్దా? చిరంజీవికి ఒళ్ళంతా హాంకారమే, రెస్పెక్ట్ లేదు ఒక మనిషి అంటే. గుమ్మడికాయలు దొంగేవడరా అంటే భుజాలు వణుకు చూస్తున్నాడు, ఎగురుతాడు ముందే. ఇక సురేందర్ రెడ్డి అంటావా, ఆ రోజే ఏం తెలియని అమాయకులు లెక్క ఇట్లా కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన మరి ఇన్ని రోజులు ఆయన ఎందుకు కూకున్నాడు? మరి ఆయనది కూడా తప్పే కదా, అప్పుడే మాట్లాడాలి కదా. ఇప్పుడు వచ్చి నా బొమ్మర్ది మీద డౌట్ వస్తా ఉంది, వాళ్ళ మీద ఇది ఎందుకు? ఒక విధంగా ఆయన ఇక్కడ లేడు కాబట్టి ఒక విధంగా ఆలోచించవచ్చు, మెల్లమెల్లగా తెలుస్తా ఉన్నాయని. ఇంకో విషయం ఏంటంటే, నిన్న వాళ్ళకి ఇల్లు కింద 4 సంవత్సరాలు విజయరెడ్డికి ఇల్లు కింద రెంట్కు ఉండేటోళ్ళు 4 years నుంచి ఉంటా ఉన్నారు. ఈ చిరంజీవి తల్లి ఆమె ఆల్రెడీ లేదు, చనిపోయింది. ఎవరు? విజయరెడ్డి. వీళ్ళ తల్లి, మరి వీళ్ళ తల్లికి సంబంధమే లేదు కదా. వీళ్ళ తల్లి ఆ కింద రెంట్కున్న ఆమెకి ఏం చెప్తా ఉన్నదంట, అక్క లేపితే లేస్తలేదు పైన, బయటికి తాళమేరా అని ఈమె బయటికి వెళ్ళిపోయిందంట. కట్ చేస్తే వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిపోయింది, ఈమె తాళమేసి కిందికి వచ్చింది. కింద రెంట్కున్నామే 1/2 an hourలో పోలీసు వాళ్ళు వచ్చి విజయరెడ్డి చచ్చిపోయింది, విజయరెడ్డి ఇల్లు ఎక్కడ అని అడిగారంట. ఇదేంది స్టోరీ? టిస్ట్ ఏంది ఆలోచించండి. నిన్న కింద రెంట్కున్నామే చెప్తా ఉన్నది. విజయరెడ్డి చనిపోయిన తర్వాత చిరంజీవికి సంబంధించిన 3 వ్యక్తులు వచ్చిరంట. ఈడ దాన సంస్కారాలు అక్కడ ఊర్లో వాళ్ళు ఉంటే 3 వ్యక్తులు ఇంటికి వచ్చిరంట. ఎందుకు వచ్చిర్రు? అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ అడుగుదామనే ప్రయత్నం చేస్తే మీడియాపై దాడి చేయడానికి మీరు దొంగలు అదే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, నిన్న మేము వెళ్ళి కొన్ని విషయాలు అడుగుతూ ఉంటే మా పైన దురుసుగా మాట్లాడి మా కెమెరా మీదకి వెళ్ళి రౌడీలా బిహేవియర్ చేసిరు అనుకోవచ్చు. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా? ఇది విజయరెడ్డి సంఘటన. మొత్తం మీద ఆస్తి తగాదాలు స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఒకరికొకరు బురజాలు అయితే స్టార్ట్ అయింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి ఇంకో వీడియో, మీడియాపై దాడి చేసిన వీడియో మీకు టెలికాస్ట్ చేస్తా.